రాజమండ్రి జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో గల క్రికెట్ గ్రౌండ్స్లో రాజమండ్రి కార్పొరేట్ కప్ ప్రారంభమైంది. క్రీడలు మానసికోల్లాసానికి, శారీర దారుఢ్యానికి దోహదపడతాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమండ్రి జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న క్రికెట్ గ్రౌండ్స్లో టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజమండ్రి కార్పొరేట్ కప్ 2025 సీజన్ 3 టోర్నమెంట్ను మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి క్రీడలతో ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. ఇక్కడి క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారని, వారిలో శుంకర స్వామినాయుడు, పోతుల వీరభద్రరావు, చాముండేశ్వరినాథ్ తదితర క్రీడాకారులు రాణించారని అన్నారు. టోర్నమెంట్ స్పాన్సర్ ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ సోనా సాఫ్ట్వేర్ సొల్యూషన్ CEO జేమ్స్ వాట్స్ కొమ్ము మాట్లాడుతూ తన అభిమాన నాయకుడు మంత్రి కందుల దుర్గేష్ అని, టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ బిజీ షెడ్యూల్లో కూడా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ చెంచిరెడ్డి, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీనివాస్, గురునాథం, డాక్టర్ కృష్ణతేజ, సాయి, కొండవిటి ప్రభాకర్, జామి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి చాముండేశ్వరనాథ్ కూడా రాజా అంటూ మనం, ఆయన కూడా అద్భుతమైనటువంటి స్థాయిలో క్రికెట్లో పైకి వెళ్ళారు. చక్రధర్ గారు, ఆయన మన ఆర్ట్స్ కాలేజీ పీడీగా ఉంటూ అనేక టోర్నమెంట్లు కండక్ట్ చేసి ఇక్కడ సికే నాయుడు టోర్నమెంట్ అనేటువంటిది ప్రతి సంవత్సరం జరిగేది. అప్పుడు చాలామంది మనకి ఇవాళ సెలెక్టర్స్గా ఉన్నటువంటి అనేక మంది ప్రసాద్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆడినటువంటి ఆ రోజుల్లో క్రీడల్లో, అదేవిధంగా అబుదాలి తను కూడా వచ్చి ఆడినటువంటి సందర్భం. అలాగే సికే నాయుడు టోర్నమెంట్ని అత్యద్భుతంగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించేవారు. అదేవిధంగా బ్యాడ్మింటన్ కూడా పిచ్చయ్య అనేటువంటి ఆయన జాతీయ స్థాయిలో చాలా అద్భుతమైనటువంటి క్రీడాకారులు. ఆ పిచ్చయ్య గారు కూడా రాజమండ్రి వచ్చి మున్సిపల్ స్టేడియంలో జరిగినటువంటి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఇలా చూసుకుంటే ఒకప్పుడు చాలా వైభవపేతంగా ఉన్నటువంటి రాజమహేంద్రవరం క్రీడల్లో రాను రాను ఆ వైభవం పొందుతూ వచ్చింది. పునర్వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేసిన బాధ్యత క్రీడాకారులతో, ప్రజలతో పాటు రాజకీయ నాయకులు చాలా ముఖ్యంగా ఉంది. అందులోనూ అధికార పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరీ ఎక్కువగా ఉంది. ఈ బాధ్యతను గుర్తించే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజమహేంద్రవరం వచ్చేటప్పటికి గతంలో మనం కాకినాడతో కలిసి ఉండేవాళ్ళం కనుక ఇక్కడ అంతగా అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు మనం ఒక ప్రత్యేక జిల్లా అయ్యాం. రాజమహేంద్రవరమే జిల్లా హెడ్ క్వార్టర్స్ అవడం వల్ల ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా మన కార్యక్రమాలని పెద్ద ఎత్తున స్టేడియంని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీద స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా బుచ్చ చౌదరి గారు, ఇతరత్ర అందరం కలిసి ఒక కార్యాచరణని తయారు చేస్తున్నాం. దాని ద్వారా రాజమహేంద్రవరానికి ఒక అద్భుతమైన స్టేడియాన్ని, మల్టీ పర్పస్ స్టేడియం దాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. త్వరలో అది సాకారం అవుతుందనేటువంటి మాట కూడా మేము ఆలోచిస్తున్నాం. దాంతోపాటు ఈ లోపల ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో రకరకాల కట్టడాలు వచ్చేసి దాని యొక్క సైజ్ తగ్గుతూ వచ్చింది. ఇక్కడ మీకు ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేసుకోవడానికి పోలీసు వారు ఎంత ప్రత్యేకంగా అనుమతించడం, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది చాలా ముదావహమైనటువంటి విషయం. వారు ఇస్తున్నటువంటి సౌజన్యానికి పోలీస్ అధికారులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా బాలాజీ యొక్క నిరంతర ప్రక్రియ, తను ఏనాడు కూడా బాగా జరిగిందా లేదా అనేటువంటి దాన్ని పక్కన పెట్టి ప్రతి సంవత్సరం దీన్ని ఒక సీజన్గా కండక్ట్ చేయాలని, దీన్ని నెమ్మదిగా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లాలనేటువంటి తలంపుతోటి అందరినీ ఇందులో పాల్గొనేలా చేసి రకరకాల స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులని స్పాన్సర్స్గా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం కూడా చాలా అద్భుతమైనటువంటి విషయం. తను తన వృత్తిలో, తన ఉద్యోగంలో బిజీగా ఉంటూనే, తనతో పాటు పనిచేసే వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటూనే ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం ద్వారా ముఖ్యంగా జేమ్స్ గారు లాంటి స్పాన్సర్స్ తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేవి, ఇవన్నీ కూడా అందరూ మెచ్చుకోదగినటువంటి అంశాలు. అంటే ఏమనుకోవద్దు, ఆర్గనైజర్స్ ఏ ముగ్గురు దిక్కు లేక అక్క ముగ్గురు దిక్కు అని అంటారు. మీరు రాలేదనుకోండి సార్, నేను ఇక్కడే ఉంటాను, ఎవరు రాకపోయినా టేక్ ట్రైనర్
అంటే నేను అన్నాను మినిస్టర్ గారు అంత బిజీగా ఉంటారు బాబు, నేనే దిక్కు అవుతాను. లేదు మినిస్టర్ గారు మాట ఇస్తారు. రియల్లీ మీరు అనుకున్న దానికి మీ ప్రోగ్రామ్స్కి ఎక్కడ మీరు కోయిన్సైడ్ చేస్తారు, ఎలా అన్ని ప్రోగ్రామ్స్ కవర్ చేస్తారు. కొన్ని వేల కిలోమీటర్లు వెళ్తారు, 100 మీటర్లు వస్తారు, ఎంత దూరమైనా వస్తారు, ఎంత దూరంలోనే కలుస్తారు. మన అనుకున్నప్పుడు అలా కలుపుకొని వెళ్తారు. అది మీ లీడర్షిప్. మీరన్నారు నేను గ్రేట్ లీడర్ కాదండి. గ్రేట్ లీడర్ ఇప్పుడు గ్రేట్ లీడర్ అన్నారు సార్. వాళ్ళ యొక్క ఎదిగి ఒదిగి ఎంతో నేను అనుకున్నాను. మళ్ళీ ఇంకోటి కూడా, ఉదయం నుంచి సాయంత్రం దాకా వీళ్ళకుండే ప్రెజర్స్ ఎలా ఉంటాయంటే బయటికి నవ్వుతూనే ఉంటారు. ఆ చిరునవ్వు ఇప్పుడు ఉంటుంది, ఆ ఆనందం అలాగే ఉంటుంది. నేను ఈరోజు పొద్దున అనుకున్నాను, మాధవరావు చెప్తాను, మీ వయసు ఎంత వస్తారు అంటే పిల్లవాడిని తీసుకొచ్చి చూపించాను. మళ్ళీ ఉండి మనవాడు అన్నారు. సార్ ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ గాడ్ గివ్స్ సచ్ ఎనర్జెటిక్. అండ్ ఇంకోటి కూడా, మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు మీకల్లా చూడాలనిపించే అట్రాక్టివ్ పర్సన్స్. అందుకే మీకు బహుశా. సార్ అందరికీ నమస్కారం. ముందుగా సభా నిర్వహణ చేసినటువంటి సోదరులు సాయి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రాష్ట్ర పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ మినిస్టర్ మరియు జనసేన పార్టీ 4 స్తంభాల వ్యక్తి, ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో తనదైనటువంటి వాణితో ప్రజల్ని, ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తూ అందరి ఆదరణలను కోరుకుంటున్నటువంటి మా గురువల్లి కందుల దుర్గేష్ గారికి, ఏఎస్పీ గారి చింతరెడ్డి గారికి, అలాగే సోనా సాఫ్ట్వేర్ జేమ్స్ గారికి, నాతో పాటు పాల్గొన్నటువంటి ముఖ్య అతిథులు అందరికీ, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కార్పొరేట్ కంపెనీ రాజమండ్రి తరఫున గత సీజన్ 2 సీజన్లు విజయంగా పూర్తి చేసి 3వ సీజన్ని ఎంతో ఘనంగా ప్రారంభిస్తూ తన యొక్క దినచర్యలు దీన్ని కూడా భాగంగా చేసుకొని వీకెండ్ శని ఆదివారాల్లో మ్యాచ్లు నిర్వహించి ప్రభుత్వంలో ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి సెక్టార్ని కలుపుతూ క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలనేటువంటి ఒక తపస్సులో చేస్తున్నటువంటి సూర్య బాలాజీ గారికి మనస్ఫూర్తిగా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి, గ్రేట్ ఆపర్చునిటీ. ముఖ్యంగా అభిమాన నాయకులు కందుల దుర్గేష్ గారు, ఆయన గ్రేట్ పోస్ట్, కానీ ఆయన నేను ఫ్యూ అకేషన్స్లో స్టేజ్ చేసుకోవడం జరిగింది. అప్పుడే అనుకున్నాను నేను ఒక గొప్ప నాయకులు అవుతారు. ఇంకా ఆయన ఒక మాట ఇంకా వాచ్ కాకపోయి కానీ ఆయన ఒక వేజ్ ప్రజెంట్ సార్. అది 6 years బ్యాకే ఐ యాంటిసిపేటెడ్ యూ బికమ్ ఎ గ్రేట్ లీడర్ సార్. సో వీఆర్ సో ప్రౌడ్, వెరీ ప్రౌడ్. రాజమండ్రి మాకు అభిమాన నాయకులు సార్, వి ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ. రాజమండ్రి నుంచి వచ్చి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యారు. అది నేను కూడా ఈ ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా 2008 స్టార్ట్ అయింది సార్. 4 సినిమాలు తీశాను. యాక్చువల్లీ లాస్ట్ మేము కలవాలి, కానీ బిజీ స్టేట్లో మేము డిస్టర్బ్ చేయడానికి నేను కలవలేకపోయాను. బట్ దిస్ ఇస్ గ్రేట్ అకేషన్, లైక్ యు నో ఐఎమ్ వర్కింగ్ లైక్ దిస్ అండ్ విల్ కంటిన్యూ టు ట్రావెల్ దిస్ వే. అండ్ థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో యూ రేజ్ ఎ గ్రేట్ టీమ్ ఫర్ రాజమండ్రి. మీరు ఫిజిషియన్ రాజమండ్రి నీడ్స్ ఇలాంటి ఫిజిషియన్స్ కావాలి. సో బాలాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్ డిస్ట్రిబ్యూషన్ గెస్ట్ మన ఎస్పీ గారు, శ్రీనివాస్ గారు, అంతమంది బీజేపీ నాయకులు గారు, వచ్చినటువంటి అందరూ పార్టిసిపేట్స్ అందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ అనేది మన కంట్రీలో కూడా సార్ ప్రతి ఒక్కరు కూడా జిమ్లో చేయాలనుకుంటే ఉద్యోగం కూడా తీసేస్తూ ఉంటారు. అంత చక్కగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఫిట్నెస్ అనేది చాలా క్రిటికల్ నాకు. ఎవరికైనా బజ్జలు కూడా ఉంటే కూడా ఇమీడియట్గా స్టార్టింగ్ చేసుకుని కూడా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు డాన్సింగ్.